హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా వ్లాగ్స్. ఈరోజు అయితే మా మమ్మీ అయితే ఒక ఆర్డర్ అయితే చేసేసింది. ఆర్డర్ అయితే వచ్చేసింది కూడా. ఫ్లిప్కార్ట్ నుండి వాక్యూమ్ క్లీనర్ అయితే బుక్ చేశారు. ఎందుకంటే మా ఇంట్లో పర్షియన్ క్యాట్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది దానికి. సో దానివల్ల వాక్యూమ్ క్లీనర్తో అయితే యూస్ చేసుకోవచ్చు మంచిగా అనేసి ఇంకా ఆర్డర్ అయితే చేసేసారు మమ్మీ. ఈ రేగల్ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి అగారో కంపెనీ నుంచి అయితే తెప్పించేసాము. దీనికి మోటార్ ఎఫిషియన్సీ వచ్చేసి 800 వాట్స్ అండి. ప్లస్ 1 ఇయర్ వారంటీతో అయితే ఇచ్చేసారు. ఈ వాక్యూమ్ క్లీనర్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే స్టెప్ బై స్టెప్ మాన్యువల్ అయితే ఇచ్చేసారు, ఎలా యూజ్ చేసుకోవాలో కూడా. సో ఈ మాన్యువల్ చూసి ఫిట్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే డ్యూరబుల్ ఏబీసీ బాడీ అయితే కలెక్ట్ చేసుకోవచ్చండి దీని పైప్తో సహా. ఈ పైప్తో లాంగ్ వెత్లో ఉన్న డస్ట్ని ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చండి. దీంట్లో అయితే 3 కనెక్టెడ్ టూల్స్ అయితే ఇచ్చేసారు. దేంతో కంఫర్ట్గా ఉంటే దాంతో అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చండి వాక్యూమ్ క్లీనర్తో. ఇక్కడైతే 5 మీటర్స్ కనెక్టెడ్ వైర్ అయితే ఇచ్చేసారు. చాలా లాంగ్ అయితేనే యూజ్ చేసుకోవచ్చు మంచిగా అనేసి 5 మీటర్స్ వైర్ అయితే ఉందండి. అండ్ ఇప్పుడైతే ఎక్విప్డ్ విత్ మల్టీపర్పస్ బ్రష్ ఫర్ క్లీనింగ్ సోఫా, బెడ్, మ్యాట్రెస్ ఎక్సెట్రా. ఇలా అయితే దీంతో మల్టీపర్పస్ బ్రష్తో అయితే యూజ్ చేసుకోవచ్చు మంచిగా. ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే లాంగ్ పవర్ కార్డ్ ఫర్ అన్ఇంటరప్టెడ్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు మంచిగా అయితే. ఇదే అండి వాక్యూమ్ క్లీనర్. అగారో వాక్యూమ్ క్లీనర్ అయితే తెప్పించాము కదా, ఇదే అండి. ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఎలా యూజ్ చేస్తున్నాం కూడా వీడియో తీస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇంకా ఏం లేవండి, అవే మెయిన్ టూల్స్ అయితే చూపించాను కదా, అండ్ మోటార్తో సహా చూపిస్తున్నాను. ఇంకా ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉంటుందో అనేసి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా యూజ్ చేసుకోవాలో కూడా పిన్ టు పిన్ నేను చెప్తాను. ఇదైతే ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. ఈ రెడ్ కలర్లో ఉన్న బటన్ ఇలా క్లిక్ చేస్తే ఫ్రంట్ ఉన్న డోమ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో నుంచే డస్ట్ పార్టికల్ యాడ్ చేసుకుంటుంది. ఇలా ఈ హోల్ నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. దీంట్లో మెయిన్గా సన్నగా బ్రష్ అయితే ఉంది కదా, వేలు పెట్టి మరి చూపిస్తున్నాను కదా. సో దీంతో అయితే వెళ్తుంది. ఇదైతే ఇలా మెయిన్గా కరెక్ట్గా చేసేయచ్చు. చూస్తున్నారా, లోపలికి అయితే ఇలా డస్ట్ అయితే వెళ్తుంది. మళ్ళీ మంచిగా మేము డస్ట్ తీసేసి మళ్ళీ క్లీన్గా చేసుకొని ఇలా పెట్టుకోవచ్చండి. ఈ బట్టన్ ఇలా ఆన్ చేసి ఇదా సౌండ్ వచ్చినట్టు ఇది కాదుగా సరిగా. ఈ వాక్యూమ్ క్లీనర్కి డస్ట్ కెపాసిటీ వచ్చేసి 0.8 లీటర్ డస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మెయిన్ కనెక్టెడ్ టూల్ అనేది పెట్టుకొని ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవాలండి. మంచిగా యూజ్ అయితే అవుతుంది. ఇలానే 3 టూల్స్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ టూల్, సెకండ్ టూల్, థర్డ్ టూల్ అనేది దాని మీద అయితే ఉంటుంది. మనకి ఎటువంటి డౌట్స్ లేకుండా అయితే ఉంటుందండి. నేను ఇక్కడ డస్ట్ ఎక్కడ ఉంటుంది అనేసి ఇంకా మీకు వీడియోలో చూపించాలి అనేసి పేపర్ అయితే ఇలా చిన్న చిన్నగా ముక్కలు అయితే చేశాను. ఇలా పెద్ద పెద్దవి లేకుండా ఫస్ట్నే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా చింపుకొని ఇలా డస్ట్లా అయితే వేశాను. మీరు చూడండి ఎలా యూజ్ అవుతుందో అనేసి. ఇంకా కనెక్ట్ అయితే చేసేస్తున్నాను వైర్ అయితే. ఈ వైర్ అయితే 5 మీటర్స్ అయితే ఉందండి. చాలా లాంగ్ అయితే ఉంటుంది. మనకి బెడ్రూమ్స్లో కూడా ఒకే దగ్గర కనెక్ట్ చేసుకొని బెడ్రూమ్, హాల్ ఒకే దగ్గర అయితే చేసుకోవచ్చండి. మంచిగా అయితే యూజ్ అయితే అవుతుంది. ఈ సౌండ్కి అయితే మా ఇంట్లో ఉన్న క్యాట్స్ అన్నీ నిద్రపోతున్నాయి కదా, ఆ నిద్రపోయే మంచి కూడా వెళ్ళిపోయిందండి బెడ్కి. ఎక్కువగా నాకు పారిపోయారు. అంత పెద్ద సౌండ్ అయితే వచ్చేస్తుంది ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే. చూసారు కదా ఎంత చక్కగా డస్ట్ అయితే తీసేసుకుంటుంది. నేను ఇప్పుడు సెకండ్ టైం అయితే పెద్ద పెద్ద పేపర్లు అనేది కట్ చేసుకున్నాను. ఇది కూడా ట్రై చేద్దాము అనేసి. ఇంకా చూడండి మీరే పెద్ద పెద్దగా పేపర్స్
లైక్ ఇలా చాలా పెద్దగా ఉన్న పేపర్స్ అయితే తీసుకోవట్లేదు, దానికి అడ్డం అయితే పడిపోతుంది. ఎప్పుడు కూడా క్లాత్లో యూజ్ చేసేటప్పుడైతే మల్టీపర్పస్ బ్రష్ ఉంది కదా, అదైతే యూజ్ చేస్తే మంచిగా యూజ్ అవుతుందండి. ఇలా మెయిన్ టూల్ కనెక్టర్ టూల్ అనేది యాడ్ చేసుకొని క్లాత్ మీద యూజ్ చేస్తే ఇలా క్లాత్ అనేది దీనికైతే తగులుతూ ఉంటుందండి. సో మల్టీపర్పస్ బ్రష్తో క్లాత్ అయితే యూజ్ చేసుకోండి ఈ వాక్యూమ్ క్లీనర్కి. ఇప్పుడు మెయిన్ కనెక్టర్ అయితే పైప్ అయితే పెట్టేశాను, దీని నుంచి అయితే చాలా లేట్ అయితే వెళ్తుందండి. చూసారా, మీరే చూడండి. ఇక్కడ ఇప్పుడు సెకండ్ కనెక్టర్ టూల్ అయితే నేను పెట్టేశాను. ఎప్పుడు కూడా క్లాత్లోనే చూపిస్తావా, చైర్ మీద వేసి చూపించమనింది మా మమ్మీ అయితే. సరే మమ్మీ అనేసి ఇంకా చైర్ మీద ఎంత కాగితాలు వేసేసి ఇలా చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా అయితే డస్ట్ అంతా కలెక్ట్ చేసుకుంటుంది ఇది పైప్తో సహా. డైరెక్ట్గా కనెక్టర్ టూల్స్ పెట్టుకొని యూజ్ చేస్తే బెనిఫిట్ ఉందా, లేదంటే పైప్ పెట్టి యూజ్ చేస్తే బెనిఫిట్ ఉందా? నాకైతే నచ్చింది పైప్ పెట్టి డస్ట్ని కలెక్ట్ చేసుకోవడం అయితే బాగుందండి. ఎందుకంటే చాలా సౌండ్ అయితే వస్తుంది కదా ఇంకా అప్పుడప్పుడు. ఇదైతే మెయిన్ మల్టీపర్పస్ బ్రష్ అండి. హెయిర్ ఇలా క్లాత్కి తగులుకుంటూ ఉంటుంది కదా, లైక్ మ్యాట్రెస్, సోఫా, బెడ్షీట్స్, బెడ్స్ ఇలా హెయిర్ అనేది తగులుకుంటూ ఉంటుంది కదా. లైక్ మా ఇంట్లో పర్షియన్ క్యాట్స్ అయితే ఉన్నాయి కదా, సో హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అయితే అవుతున్నాయి. సో ఇలా మ్యాట్రెస్కి, బెడ్షీట్స్కి, సోఫాస్కి ఇలా హెయిర్ అయితే చాలా తగులుకుంటూ ఉంటుంది. మేము బ్లాక్ డ్రెస్ వేసుకుంటే చాలండి, ఆ హెయిర్ అంతా మా డ్రెస్కి అయితే తగులుతూ ఉంటుంది. సో అంతా చూడలేక ఇంకా మా మమ్మీ అయితే ఈ వాక్యూమ్ క్లీనర్కి అయితే సజెస్ట్ చేశారు. చాలా బాగుంది. ఇలా ఈ మల్టీపర్పస్ బ్రష్తో అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చండి. చూసారా హెయిర్ ఎంత వచ్చేసిందో, కొంచెం సేపు ఇలా బ్రష్ చేస్తేనే. ఇంకా మా ఇంట్లో అయితే చాలా హెయిర్ అయితే ఉందండి. ఈ విధంగానే అన్ని బెడ్షీట్స్, మ్యాట్రెస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు ఈ మల్టీపర్పస్ బ్రష్ ద్వారా. ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫిట్ చేసినవన్నీ ఇలా రిమూవ్ చేసేసేయాలి. చూసారా ఈ విధంగా అయితే రిమూవ్ చేసి టిష్యూతో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ విదిల్చుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మళ్ళీ మరొకసారి కూడా యూజ్ అవుతుందండి. ఇలా రెడ్ బటన్ ఇలా క్లిక్ చేస్తే ఈ డోమ్ అనేది వచ్చేస్తుంది. ఇందులో ఉన్న డస్ట్ అంతా బయటకు పడేయాలి. లోపల ఉన్న జల్లెడ కూడా తీసేయాలి. ఇలా ఈజీగా తీసేయవచ్చు. చూసారా ఈ జల్లెడకి ఎంత డస్ట్ అనేది తగులుకుందో. ఈ విధంగా అనేది మంచిగా టిష్యూతో క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఎలా తీసామో అలాగే ఫిట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మంచిగా యూజ్ చేసిన తర్వాత వెంటనే బాక్స్లో అనేది పెట్టకూడదండి. అంటే మోటార్ అనేది హీట్ అయి ఉంటుంది కదా, కొంతసేపు కూలింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. లైక్ ఏసీలో అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే దానికి కదలకుండా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మోటార్ అనేది కూల్ అవుతుంది. సో ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. మా సైడ్ నుండి రివ్యూ అయితే 100కి 100 అండి. చాలా బాగుంది అగారో బ్రాండ్ వాళ్ళది వాక్యూమ్ క్లీనర్. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.